నేనేంటి కోర్టుకేంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మొండి పట్టు. అసలు ఎందుకు అనేది మీకు తెలియజేస్తున్నాం. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇగోకి వెళ్తున్నారా లేదా అనే మీ అభిప్రాయం, అంటే తన విధానం ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అంటే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి అక్కడ అన్ని కేసులు ఉన్నప్పుడు, మరి ఆ కేసులు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. మరి ఆ ఫార్మాలిటీస్ ఏం పాటించడం కుదరదు అని అంటే ఎక్కడ చెల్లుతుంది. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటి అంటే మీకు గుర్తున్నట్లయితే దీనికి ముందు కూడా ఒక ఎపిసోడ్ జరిగింది, అది చెప్తా. మొన్న 2024 సెప్టెంబర్ ఆ నెలలో తను విదేశాలకు వెళ్ళాలి, తన కుమార్తె జన్మదినం అది ఇది అని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు ఆ పాస్పోర్ట్కి సంబంధించి కోర్టు ఒకటి అడిగింది, సెల్ఫ్ బాండ్. ఈ సెల్ఫ్ బాండ్ 20,000 రూపాయల సెల్ఫ్ బాండ్ని ఇస్తే, అంటే ఆ సొంత పూచీకత్తు అనమాట ఇది, ఇస్తే అప్పుడు మేము మీకు పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానం, అంటే తను ఏంటంటే నేను ఎక్స్ సీఎంని నేనేంటి కోర్టుకు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి తన విధానం. ఇక్కడ సిస్టమ్ కూడా తప్పు మనం పెట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఊరికే మీడియాలో కూర్చొని మాట్లాడుకోవటాలు, లేకపోతే ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న నాయకులు మాట్లాడతారు, గతం నుంచి ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సిస్టమ్ లాగా ఉంటే బాగుండేదేమో.